హలో నేను మిస్ రావు. స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి ఈ నలుగురు టాప్ మోస్ట్ టెక్ దిగ్గజాలు. వీళ్ళు చెప్తున్న దాని ప్రకారం రాబోయేటువంటి రోజుల్లో ఉద్యోగాలు చాలా వరకు ఉండవు, పని చేయడానికి పనే ఉండదు అని చెప్తున్నారు ఎలన్ మస్క్. పనే లేనప్పుడు ఉద్యోగాలు ఎక్కడ ఉంటాయి అనేది ఆయన కాన్సెప్ట్. పని చేయడానికి పనే లేకుండా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చేస్తుంది అనేది ఆయన చెప్తున్నది. ఆయన టెక్ దిగ్గజం, టెక్నాలజీకి సంబంధించినటువంటి ఎక్స్పర్ట్. స్పేస్ ఎక్స్ ద్వారా ఆయన అనేక ప్రయోగాలు చేశారు, సక్సెస్ కూడా అయ్యారు. రీసెంట్గా సునీత విలియమ్స్ని అక్కడి నుంచి అంతరిక్షం నుంచి కిందకి తీసుకొచ్చినటువంటి సాంకేతిక నైపుణ్యం కలిగినటువంటి కంపెనీని నడుపుతున్నటువంటి ఓనర్ ఆయన ఎలన్ మస్క్. ఇక జూకర్బర్గ్ ఏం చెప్తున్నాడంటే రాబోయేటువంటి 18 నెలల్లో దాదాపుగా అంతా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రిలేటెడ్ ఉంటుంది. రాబోయేటువంటి 18 నెలల్లో 60% మంది ఉద్యోగులు రోడ్డును పడేటువంటి అవకాశం ఉందని చెప్పి చెప్తూ ఉన్నారు. ఇక మైక్రోసాఫ్ట్ సంబంధించినటువంటి ఓనర్ ఏం చెప్తున్నాడు, సత్య నాదెండ్ల, ఆయన ఏం చెప్తున్నాడు, దాదాపుగా 40% వరకు ఉద్యోగాలు పోయే అవకాశం ఉంది, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చేస్తుంది అని అంటున్నారు. ఇక గూగుల్కి సంబంధించి సుందర్ పిచ్చై ఆయన ఏం చెప్తున్నాడు, ఆయనైతే చాలా క్లియర్గా అసలు ఇప్పటి నుంచే అసలు మొత్తం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో నడుపుతున్నారు, కోడింగ్ కూడా రాయాల్సిన అవసరం లేదు, కోడింగ్ కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారానే చేపిస్తున్నారు. కాబట్టి నిపుణులు ఎవరైతే ఉన్నారో టాలెంట్ పీపుల్, వాళ్ళు లిమిటెడ్ పీపుల్ అయితే చాలు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా తయారు చేసినటువంటి కోడింగ్ కరెక్ట్గా ఉందా లేదని చెక్ చేయడానికి మాత్రమే సరిపోతారు, అంతకు మించి ఎంప్లాయీస్ అవసరం లేదని ఆయన చెప్తున్నారు. ఇక ఎలన్ మస్క్ ఒక కొత్త వరవడిని సృష్టించారు ప్రపంచంలో. ఏంటంటే అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ బాధ్యతలు స్వీకరించిన తర్వాత డోజ్ అనే దానికి ఆయన ఇన్ఛార్జ్గా ఉన్నారు. ఏంటి డోజ్ అంటే డిపార్ట్మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫిషియన్సీ. ప్రభుత్వ ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో ఆయా డిపార్ట్మెంట్స్లో వాళ్ళు సామర్థ్యం మేరకు పనిచేయకపోతే వాళ్ళని తీసివేయటం, ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టాడు ఎలన్ మస్క్. అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ బాధ్యతలు స్వీకరించిన తర్వాత కొన్ని లక్షల మందిని తీసేసారు, దాదాపు 2 లక్షల మంది వరకు తీసేసారని అనేది తెలుస్తుంది. తాజాగా ఐక్యరాజ్య సమితిలో 7,000 మంది ఉద్యోగుల్ని తొలగించడానికి సిద్ధమయ్యాడు ఆయన. ఆల్రెడీ ఆయన ఇప్పుడు ఆ డోజ్కి రాజీనామా చేశాడు. కానీ ఐక్యరాజ్య సమితిలో పనిచేస్తున్నటువంటి 7,000 మంది ఉద్యోగాలు వదులుకునేటువంటి పరిస్థితి. కారణం ఏంటంటే ఐక్యరాజ్య సమితి నిర్వహణకే నిధులు లేనటువంటి పరిస్థితి ఇప్పుడు నెలకొంది. దానికి కారణం ఏంటంటే అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఐక్యరాజ్య సమితికి ఆయన డబ్బులు ఇవ్వట్లేదు. ఎందుకంటే కీలకమైన దేశం ఐక్యరాజ్య సమితిలో అమెరికా ఫండింగ్ ఇవ్వట్లా. అలాగే WHO అంటే వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్, దానికి కూడా ఫండ్ ఇవ్వట్లా. WTO వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్, అది దానికి ఇవ్వట్లా. WTO కానీ WHO కానీ లేదా ఐక్యరాజ్య సమితి UNO ఐక్యరాజ్య సమితికి కానీ వీటికి ఏటికి కూడా ఎయిడ్ ఇవ్వడానికి అమెరికా ప్రభుత్వం సిద్ధంగా లేదు. ఆ విషయాన్ని ట్రంప్ చెప్పేశాడు. అసలు ఎందుకు ఇవ్వాలి, సహాయం ఎందుకు చేయాలి, వీళ్ళు ఇతర దేశాలకి ఎందుకు సహాయం చేయాలి, ఇతర దేశాలకు ఫండింగ్ ఎందుకు పంపించాలి, అక్కడ అనారోగ్యంగా ఉండేటువంటి వాళ్ళకి అమెరికా ఎందుకు సహాయం చేయాలి, ఇలాంటి ప్రశ్నలు ట్రంప్ అనేక సందర్భాల్లో వేశారు. దాంతో ఇప్పుడు ఆర్థికంగా కుంగిపోయినటువంటి ఐక్యరాజ్య సమితి 7,000 మంది ఉద్యోగులను తొలగించడానికి సిద్ధమైంది. అసలు ఎలన్ మస్క్ కాన్సెప్టే అది. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అయిన తర్వాత ఎలన్ మస్క్కి ఆ బాధ్యతను అప్పచెప్పారు. ట్రంప్ ఎన్నికల ప్రచారంలో ముందే చెప్పారు, ఉద్యోగులు తీసేస్తున్న ప్రభుత్వ ఉద్యోగుల్ని, వాళ్ళు వైట్ హెల్మెట్లాగా మారారు, వాళ్ళు ప్రభుత్వానికి భారంగా మారారు, వాళ్ళు సామర్థ్యం మేరకు పనిచేయట్లేదు అనేటువంటి విషయాన్ని ట్రంప్ ఎన్నికల ముందే చెప్పారు. ఎలన్ మస్క్ దాన్ని చేసి చూపించారు. దాదాపు 2 లక్షల మందికి పైగా ఉద్యోగుల్ని తొలగించారు అక్కడ ఫెడరల్ ప్రభుత్వంలో. ఎందుకు తొలగించారు, అమెరికా లాంటి ప్రభుత్వమే భరాయించలేక ఈ ఉద్యోగుల్ని, ప్రభుత్వ ఉద్యోగులు వాళ్ళకి జీతపత్యాలు, డిఏలు, టీఏలు, రకరకాల బెనిఫిట్స్ ఇవన్నిటిని భరాయించలేక వాళ్ళు తీసి పక్కన పెట్టారు. మరి అమెరికా లాంటి అగ్రరాజ్యమే పక్కన పెడితే మిగిలినటువంటి దేశాలు ఎందుకు అమలు చేయట్లేదు, అమలు చేయాలి కదా. ఎలన్ మస్క్ అమలు చేసినటువంటి దాన్ని ప్రైవేట్ కంపెనీలు, ఐటీ కంపెనీలు పోటీపడి అమలు చేస్తూ ఉన్నాయి. గత కొన్ని నెలలుగా మనం తీసుకుంటే గూగుల్లో తీసేశారు, తర్వాత
ఐబిఎంలో తీసేశారు, రీసెంట్గా 8,000 మందిని తీసేశారు. మైక్రోసాఫ్ట్లో రీసెంట్గా 7,000 మందిని తీసేశారు. అలాగే ఇక్కడ ఉండేటువంటి లోకల్గా ఉన్నటువంటి కంపెనీ ఇన్ఫోసిస్, అది కూడా మల్టీనేషనల్ కంపెనీ ఇన్ఫోసిస్ అయితే తీసేసిన కార్యక్రమంలోనే ఉంది. అనేక కంపెనీలు తీసేస్తున్నాయి. ఒక రెండు కంపెనీలు కనిపిస్తున్నాయి ఇప్పుడు ఫ్రెషర్స్కి కూడా అవకాశం ఇస్తున్నటువంటి కంపెనీలు రెండే, ఒకటి యాక్సెంజర్, 2 క్యాప్జెమిని. ఈ 2 తప్ప ఏవి కూడా ఫ్రెషర్స్కి అవకాశం ఇవ్వట్లా. ఈ 2 కంపెనీలే ఇస్తున్నాయి. మిగతా కంపెనీలు అన్నిటి కూడా టీసీఎస్తో సహా, మైక్రోసాఫ్ట్ కానీ, టీసీఎస్ కానీ, ఇన్ఫోసిస్ కానీ, ఐబిఎం కానీ, టాప్ మోస్ట్ గూగుల్ కానీ, అమెజాన్ కానీ, ఫేస్బుక్ కానీ, ఇవన్నీ కూడా వరుసగా ఎంప్లాయీస్ని తీసేసుకుంటూ వస్తున్నారు. కారణం ఏంటంటే ఎలన్ మస్కే తీసేశారు ఆయన కంపెనీలో, ఎక్స్లో, ట్విట్టర్లో. మనం తీసేయడానికి ఏముంది అనేటువంటి యాంగిల్లో అందరూ తీసేసుకుంటూ వస్తున్నారు, స్క్రూటినీ చేసుకుంటూ వస్తున్నారు. అనవసరమైనటువంటి ఎక్స్పెండిచర్ అంతా తగ్గించుకుంటూ వస్తున్నారు. సీనియర్స్ని పై లెవెల్, మిడ్ లెవెల్ కంటే కూడా పైన ఉండేటువంటి వాళ్ళు, పై లెవెల్లో ఉండేటువంటి వాళ్ళందరూ కూడా, హై శాలరీ ఉన్నటువంటి వాళ్ళని కూడా కట్ చేసుకుంటూ వస్తూ ఉన్నారు. ఇప్పుడు తాజాగా ఫ్రెషర్స్కి అసలు ఓపెనింగ్సే లేకుండా చేశారు. అసలు ఫ్రెషర్స్కి ఓపెనింగ్సే లేవని చెప్పి నిన్న వచ్చినటువంటి తాజా సర్వే, ఆ సర్వే ప్రకారం ఏ కంపెనీ కూడా ఇవాళ ఫ్రెషర్స్కి అవకాశం ఇచ్చేటువంటి సిచ్యువేషన్ లేదు. ఒకవేళ అవకాశం ఇచ్చినప్పటికి కూడా ప్యాకేజీ 4 లక్షల నుంచి 3 లక్షల వరకు మాత్రమే ఉంది. అది కూడా దానికి ట్రైనింగ్ ఇస్తున్నారు. ఆ ట్రైనింగ్లో వాళ్ళు ఎలిజిబుల్ అయితేనే కంటిన్యూ అవుతారు, లేదంటే వాళ్ళకి ఆఫర్ లెటర్ ఇచ్చినప్పటికి కూడా ఉద్యోగాలు ఉండవు అని చెప్పి చెప్తుంది నిన్న వచ్చినటువంటి తాజా సర్వే. ఇదేదో నేను చెప్పడం కాదు, తాజా సర్వేనే చెప్తుంది. సర్వే ప్రకారం ఈ ఏడాది కానీ లాస్ట్ ఇయర్ కానీ ఎక్కడ కూడా ఫ్రెషర్స్కి అపాయింట్మెంట్స్ లేవు, ఎక్కడ కూడా క్యాంపస్ ఇంటర్వ్యూ లేవు, ఎక్కడ ఉద్యోగాలు లేవు. తెలుగు రాష్ట్రాల్లో ప్రతి ఏడాది దాదాపుగా 3.5 నుంచి 4 లక్షల వరకు ఇంజనీర్స్ బయటకు వస్తున్నారు. అది కూడా సాఫ్ట్వేర్ చదివినటువంటి వాళ్ళు ఎక్కువ ఉన్నారు, ఐటీ చేసినటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళకి ఎవరికి కూడా ఉద్యోగాలు లేనటువంటి పరిస్థితి. దానికి కారణం ఏంటంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చేసింది. ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇప్పుడున్నటువంటి ఐటీ రంగాన్ని ఎటువైపు కన్వర్ట్ చేస్తుందో కూడా అంచనా వేయలేనటువంటి సిచ్యువేషన్లో ఉన్నారు. కాకపోతే వాళ్ళకు ఉన్నటువంటి నాలెడ్జ్ ప్రకారం వాళ్ళు చెప్పేది ఏంటంటే జోకర్బర్గ్ కానీ, లేదంటే సత్య నాదెల్ల కానీ, సుందర్ పిచ్చై కానీ, ఎలన్ మస్క్ కానీ, వీళ్ళు చెప్పేది ఏంటంటే రాబోయేటువంటి రోజుల్లో 40 నుంచి 60% మంది ఉద్యోగాలు కోల్పోయేటువంటి అవకాశం ఉంది అని మాత్రమే చెప్తున్నారు. దీని పరిణామం ఇంకా తీవ్రంగా ఉండేటువంటి అవకాశం ఉందని కూడా హింట్స్ ఇస్తున్నారు. సో ఇలాంటి పరిస్థితుల్లో డోజ్ అనేదాన్ని ప్రభుత్వ డిపార్ట్మెంట్లో కూడా అమలు చేశాడు ఎలన్ మస్క్. మరి భారతదేశంలో కూడా ప్రభుత్వ డిపార్ట్మెంట్స్లో ఇప్పుడు సాఫ్ట్వేర్ కంపెనీల్లో ఏ విధంగా అయితే తొలగిస్తున్నారో ఎంప్లాయీస్ని, అదే తరహాలో ప్రభుత్వ విభాగాల్లో కూడా ఎందుకు తొలగించకూడదు? ఎందుకంటే బడ్జెట్లో 90% జీతభత్యాలకి, పింఛన్లకి వెళ్తున్నటువంటి క్రమంలో, పెన్షన్లకి మరి వాళ్ళని ఎందుకు బరాయించాలి? 97% మంది ప్రజలు ఉంటే వాళ్ళ కోసం కాకుండా 3% ఉన్నటువంటి ఎంప్లాయీస్ కోసం ప్రభుత్వాలు ఎందుకు పనిచేయాలనేది ఎలన్ మస్క్ ప్రశ్నిస్తూ ఉన్నారు. ట్రంప్ కూడా అదే ప్రశ్నించారు. అందుకే డోజును పెట్టి మొత్తాన్ని తీసేశారు. సామర్థ్యం మేరకు పనిచేయలేనటువంటి వాళ్ళందరినీ కూడా లేపేశారు. మరి భారత ప్రభుత్వం కూడా అమెరికాని ఆదర్శంగా తీసుకొని ఇక్కడ డోజ్ లాంటి దాన్ని ఏర్పాటు చేసి ఎంప్లాయీస్ సామర్థ్యం మేరకు ఎవరైతే పనిచేయరో వాళ్ళని తొలగించాలి. తొలగించకపోతే అటు కేంద్ర ప్రభుత్వంలో కానీ, ఇటు రాష్ట్ర ప్రభుత్వాలకు కానీ ఒక పెద్ద భారంగా ఎంప్లాయీస్ మారే అవకాశం ఉంది. ఐటీ కంపెనీల్లో ఏ విధంగా అయితే ఉద్యోగులు తొలగించుకుంటూ వస్తున్నారో అదే తరహాలో ప్రభుత్వ విభాగాల్లో కూడా తొలగించాలి. లేదంటే ఐటీ కంపెనీలో కూడా తొలగించకుండా ఉండేలాగా ప్రభుత్వాలు యాక్ట్ చేయాలి. ఎందుకంటే ఎంఓఏలు కుదుర్చుకున్నారు కాబట్టి ప్రైవేట్ కంపెనీలతో. ఆ ఎంఓఏల ప్రకారం ఎవరు ఉద్యోగాలు తీసేయడానికి లేదు. ప్రైవేట్ కంపెనీల్లో ఉద్యోగాలు తీసేయకుండానన్నా అడ్డుకోవాలి ప్రభుత్వాలు. లేదా ప్రభుత్వ ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు సామర్థ్యం మేరకు పనిచేయనటువంటి వాళ్ళు, ఎక్స్ట్రా ఉన్నటువంటి వాళ్ళందరినీ తీసేసేయాలి. అప్పుడు తప్ప ఈ ప్రభుత్వాలు లేదంటే ఈ సమాజం సరైనటువంటి మార్గంలో నడిచే అవకాశం లేదు. మరి డోజ్ని విజయవంతంగా నడిపించినటువంటి ఎలన్ మస్క్ని ఆదర్శంగా భారత ప్రభుత్వం తెలుగు రాష్ట్రాలు తీసుకోవాలా లేదా అనే దాని మీద మీరు కామెంట్ చేయొచ్చు. థ్యాంక్ యూ.